ఈరోజు గుడివాడ అమర్నాథ్ చంద్రబాబుపై అలాగే కూటమిపై కూడా కీలక వ్యాఖ్యలు అలాగే సవాల్ కూడా చేశారు. ఒకసారి అవేంటో చూద్దాం. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా? కార్యకర్తలన్నా ఓటేసినటువంటి వారన్నా వారికి ఎవరికి ఏమి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది బహిరంగంగానే చెప్తున్నారు. ఆయన కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఆయన విమర్శించారు. బాబు మోసాలను 6 వారాల పాటు ప్రజల్లోకి తీసుకువెళ్తామని, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు స్థాయి వరకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఏ రకంగా వారు ప్రజల్ని మోసం చేశారు వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి, గుర్తు చేసేటువంటి దానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. చంద్రబాబు హామీలను QR కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తామని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు చంద్రబాబు ఇవ్వొద్దంటున్నారని, టీడీపీ వాళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలు అందించారు. గతంలో మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసివేసిన ఘనత చంద్రబాబుది అని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజలన్న భయం లేదని, ప్రభుత్వ పథకాలు అందిస్తామని వారంటీ కార్డులు ఇచ్చారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి మరీ వారంటీ కార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు మోసం చేస్తారని మొదటి నుంచి చెబుతున్నాము. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవన్నీ వారికి గుర్తు చేస్తాం. ఇది ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత, యువగలం, ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఓటీపీలు పంపించి మీరు మాకు ఓటేస్తే మీకు ఇవన్నీ కూడా, మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే, లేకపోతే 2 ఆడపిల్లలు, లేకపోతే 2 పిల్లలు ఉంటే, అలాగే ఆడబిడ్డకు నెలకు 1500, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇలా ఏమీ అమలు చేయలేదని పేర్కొన్నారు. తల్లికి వందనానికి 1.25 లక్ష ఆంక్షలు పెట్టారు. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుందో ఎవరికీ తెలియట్లేదు. ప్రజల్లోకి వెళ్ళడానికి టీడీపీ నేతలు భయపడుతున్నారు. టీడీపీ నాయకులు మాస్కులు వేసుకుని ప్రజల దగ్గరకు వెళ్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలను ప్రజలు నిలదీయాలి. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమీ కనిపించట్లేదు. చంద్రబాబు, లోకేష్ పెత్తనం ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. మనిషి 2 ఉంటే 2కి, ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు, 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి సన్స్ట్రోక్ వల్ల పవన్ను చంద్రబాబు పక్కన పెడుతున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మరి మీరేమనుకుంటున్నారు? గుడివాడ అమర్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.